వెల్కమ్ టు నవ్వుల తోరణం. నేను మీ లక్కీ. మన నవ్వుల తోరణం సిరీస్లో పార్ట్ 2 ఎలా ఉందో చూసేద్దామా? ఫాసు, నేను వినాయక చవితికి కావాల్సిన సామాగ్రి చెప్తాను, నువ్వంతా లిస్ట్ రాయు. నువ్వు చెప్పు, ఏమేం కావాలి? కొబ్బరికాయ, పండ్లు, పువ్వులు, తమలపాకులు, ఇంకా మామిడాకులు కావాలి. అవును, నీకు చెప్పడం మర్చిపోయాను. అమ్మ వాళ్ళు వస్తున్నారంట, మధ్యాహ్నం కల్లా వస్తామన్నారు. ఓ అవునా, అయితే అత్తమ్మ వచ్చినాకే అన్ని సామాన్లు తెచ్చుకోవాలి, లేకపోతే ఇదెంతకు తెచ్చారో అది బాగాలేదు అని అంటుంది. సరే, నీ ఇష్టం. రే లక్కీ, వాసు ఏం చేస్తున్నారా? మేము వచ్చేసాము. లక్కీ, ఎవరూ కనబడట్లేదేంటి? ఏం చేస్తున్నారు అంతా లోపల? నాని వచ్చింది. తాతయ్య, నాని. లక్కీకి నానియే కావాలి, తాతయ్య వద్దు. చెప్పరా, ఎవరి దగ్గరికి వెళ్తావు? నానమ్మ, తాతయ్య? ఒరే వాసు, నువ్వు నేను ఎత్తుకుంటాను. నేను చెప్పలేదా వానికి నానియే కావాలి? ఇక్కడ ఇవ్వండి. ప్రియా, అమ్మ వాళ్ళకి మనందరికీ టీ తీసుకురా వెళ్ళి. అత్తయ్య, మనం మార్కెట్కి వెళ్ళి రేపటికి కావాల్సినవన్నీ తీసుకొద్దామా? అలాగే ప్రియా, వెళ్దాం. వాళ్ళు చెప్పిన రేటుకి తీసుకోకూడదు, మనం బేరం ఆడాలి. అరటి పండ్లు ఎంతకొకటి? 10 రూపాయలకి ఒకటమ్మా ఇవి. బేరం ఆడకుండా తీసుకుంటే అత్తమ్మ ఏమన్నా అంటుందేమో. 6 రూపాయలకు ఒక అరటిపండు ఇవ్వండి. 6 రూపాయలకి తొక్కే వస్తుంది. అయితే తొక్క నువ్వు తీసుకొని 4 రూపాయలకే పండిచ్చేసాయి, లేకపోతే మనతోనే పెట్టుకుంటాడా? మీరు ఊరుకోండి అత్తమ్మ. పుచ్చకాయ ఎంత బాబు? 100 రూపాయలకు ఒక కాయమ్మా. ఇచ్చే రేట్ చెప్పు బాబు. సరే అమ్మా, 80 రూపాయలకు తీసుకోండి. ఇంకా సరే బాబు, 80 రూపాయలకు తీసుకుంటాం, కానీ కొసరుగా ఒక కాయ ఇవ్వు నాయనా. ఏంటి, కొసరుగా ఒక పుచ్చకాయే ఇవ్వాలా? మీరు మరీ అత్తమ్మ, ఊరుకోండి. పదండి అత్తమ్మ, ఇక ఇంటికి వెళ్దాం. మా కాలంలో అయితే ఇలా ఉండేది కాదమ్మా, ఏది కొన్నా కొసరిచ్చేవాళ్ళు. ఇలా ఉంది వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవ్వుల తోరణం ఛానల్. నెక్స్ట్ పార్టులో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.